మా బాబు మేము బాబు అంటాం స్కూల్లో. మేడం బాబు ముందుకు రా. Hello. Madam. To all of the students, teachers, and guests attending this event, a very good morning and a warm welcome to Oakridge International. So your క్రియేటివిటీ యాక్టివిటీ సర్వీస్ మీ థీమ్కి సంబంధించి మీరు ఈ వచ్చే డబ్బులతో ఏం చేయబోతున్నారు, ఈ ఆలోచన మీకు ఎలా కలిగింది, దీన్ని పూర్తిగా చెప్తూనే అసలు కాస్నివాల్ ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, మీరు హెడ్గా ఉన్నారు, ఎలా లీడ్ చేస్తున్నారు? మొదలుగా నేను క్యాస్నివల్ గురించి మాట్లాడే ముందు నేను క్యాస్ గురించి చెప్పాలి. క్యాస్ అనేది నేను చదువుకునే సిలబస్ ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్లో ఒక కోర్ కంపోనెంట్. క్యాస్ అనేది ఒక స్టూడెంట్కి కమ్యూనిటీ సర్వీస్ మీద కానీ ఎన్వైరన్మెంట్ మీద కానీ ఆ ప్యాషన్ అనేది స్టూడెంట్లో ఉన్న ప్యాషన్ని బయటికి తెచ్చే ఎలిమెంటే క్యాస్. దానికి 2021కి నేను 2022లో నేను ప్రెసిడెంట్ కావడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. దాంతోపాటు నేను ఇప్పుడు ఈ సంవత్సరం క్యాస్నివల్ కొత్తగా ఒక యూనిక్ వేలో ఒక చాలా కొత్త దిశగా నేను తీసుకెళ్తున్నాము. ప్రతి సంవత్సరం క్యాస్నివల్ 2016 నుంచి అవుతుంది, కానీ ఈ సంవత్సరం మేము ఏమనుకున్నామంటే క్యాస్నివల్ని ఈసారి కండక్ట్ చేస్తే మన స్కూల్ వారి కోసమే కాదు, బట్ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా మన కోసం ఈసారి వాళ్ళకి అందరిని ఓపెన్ చేసి అందరినీ లోపలికి రానిచ్చి అందరినీ కూడా మా స్టూడెంట్స్ క్రియేటివిటీ లేకపోతే మా స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ చూపించాలని అనుకున్నాం. ఈ ఈవెంట్ని నేను ఏమంటానంటే బ్రిడ్జ్ బిట్వీన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా మేము మా స్టూడెంట్స్కి యంగ్ ఆంటర్ప్రినర్స్గా అయ్యే ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకు డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ బిహేవియర్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఇట్లా ఒక 100 రకాల మందిని కలుస్తారు, 100 రకాల మాటలు మాట్లాడాలి, బార్గెనింగ్ చేయాలి. సో బేసిక్లీ మా యంగ్ స్టూడెంట్స్ని మేము ఆంటర్ప్రినర్స్గా చేయాలనేది ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్. ఎన్వైరన్మెంట్ ఆస్పెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులన్నీ మాకు ఈ ప్రొసీడ్స్, మేము ఇంగ్లీష్లో ప్రొసీడ్స్ అంటాము, ఆ ప్రొసీడ్స్ అన్నీ కూడా మా స్కూల్ ఎదురుగానే ఉన్న లేక్ నానాక్రమ్ కుంటా లేక్, ఆ లేక్ డెవలప్మెంట్కి చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతోని మా స్కూల్ కొలాబరేట్ అయ్యి 50% అంటే సెక్యూరింగ్ అండ్ రెస్టోరింగ్ లేక్ ఏమో సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ద లేక్ గవర్నమెంట్ చేస్తుంది. మేమేమో రెస్టరేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, రివైవింగ్ ద లైఫ్ దట్ ద లేక్స్ లాస్ట్ అనే ఆస్పెక్ట్స్ మేము చేస్తున్నాం. సో మా స్కూల్ ఎదురుగున్న లేక్ని కోసమే ఈసారి ఇంత పెద్ద ఎత్తున క్యాస్నివల్ కండక్ట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా మళ్ళీ ఎన్ని స్టాల్స్ ఉన్నాయని, మా దగ్గర ఉన్నాయి 4 రకాల, ఈరోజు 4 కేటగిరీస్లో ఉన్నాయి స్టాల్స్. ఒకటి ఫుడ్, ఇంకోటి యాక్టివిటీస్, ఇంకొకటి యానిమల్స్ అండ్ ఇంకొకటి గేమ్స్. ఇప్పుడు మీరు చూసినట్టుంటే ఇంతకుముందు రికార్డ్ అయిందో లేదో తెలియదు, కానీ మా స్టూడెంట్స్ అందరూ ఓక్ జైల్ అని ఒకటి పెట్టారు. ఆ ఓక్ జైల్లో టీచర్స్ని, ప్రిన్సిపల్ని, ఎండీని ఎవరైనా కూడా ఈ క్యాస్ జైల్ అనేది స్టూడెంట్స్ ఎలా అంటే ఒక నామినల్ ఫీ 200 కట్టి లోపల పెట్టొచ్చు, అండ్ తర్వాత వాళ్ళు బయటికి రావాలంటే బెయిల్ కట్టి బయటికి రావాలి. సో అది క్యాస్ జైల్. మళ్ళీ ఈసారి కొత్తగా ఎక్కడ ఏ కార్నివల్లో లేనట్టు మా కార్నివల్లో స్పిన్ ఆర్ట్ అని సైకిల్ తొక్కినా కొద్దీ ఆర్ట్ తయారవుతుంటుంది, పెయింట్ వేస్తారు, సైకిల్ తొక్కుతారు. సో ఇట్లాంటి చాలా క్రియేటివ్ ఐడియాస్ ఒక 36 స్టాల్స్లో మా స్టూడెంట్స్ పెట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మాకు వచ్చిన ప్రొసీడ్స్తోని మా స్కూల్ ఎదురుగున్న లేక్ని డెవలప్ చేయాలనేది మా ఆశ. అంటే సాధారణంగా స్కూల్ చదువుకునేటప్పుడు ఈ పాఠాలు ఈ లెసన్స్తోనే సరిపోతుంది, వాళ్ళ ఫుడ్, ఫన్, గేమ్స్ అంటే మీ సోషల్ కాస్తో పాటు ఈ 3 కలగాల్సి ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను పర్సనల్గా ఏం నమ్ముతానంటే చదువు అనేది ఒక ఆబ్లిగేషన్, కానీ నాకు కమ్యూనిటీ సర్వీస్ అనేది నా ప్యాషన్. నేను చదువుకొని ఒక మంచి గ్రేడ్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతానో, ఒక మనిషికి హెల్ప్ చేసి తన మీద ఒక చిరునవ్వు వచ్చినప్పుడు అంతే సంతోషపడతాను. ఒకవేళ నేను నా తగినంత ఈ సంవత్సరం నేను క్యాష్ ప్రెసిడెంట్ కాబట్టి ఒకవేళ నేను ఆ లేక్ని రివైవ్ చేయగలిగే సత్తా నాలో ఉంది అనుకుంటే చేసి తీరుతాను. అందుకే ఆ లేక్ని రివైవ్ చేసినప్పుడు నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే నేను మా ఐబీ అంటే ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ ఇంతకుముందు చెప్పినట్టు వరల్డ్ టాపర్ అయినంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ లేక్ని రిస్టోర్ చేయడం నా అచీవ్మెంట్ కాదు, మా స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది లేక్స్ ఎందుకు తీసుకోవాలి, లేక్స్ని ఎందుకు రివైవ్ చేయాలి అనే ఇంపార్టెన్స్ మేము చెప్తాం ఈ ప్రాజెక్ట్ నుంచి. లేక్స్ అనేది నేను చెప్పినట్టుగా ఎంక్రోచ్మెంట్స్తో కానీ ఇంకొక వేలో కానీ బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కానీ లేక్స్ అనేవి ఎప్పుడు కూడా తగ్గిపోతున్నాయి. అందుకు అవిటిని ప్రివెంట్ చేయాలి, స్టూడెంట్స్లో దాని గురించి అవేర్నెస్ తేవాలి, అవేర్నెస్ తెచ్చి స్టూడెంట్స్ని ఒక యాక్టివ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్లు చేయాలి అనేది ఈ క్యాస్నివల్ ఐడియా అండ్ ఈ క్యాస్ డిపార్ట్మెంట్ ఐడియా. So before I get to what Casnival is, I'd like to describe what CAS is. CAS stands for Creative Action Service, and it's a core component in the IB diploma program. And every student who's aiming for a diploma in IB should work for this CAS component and should have a certain amount of community service hours and certain amount of community service projects. So
now moving on to Casnival. Casnival is an event that connects education and environment. And now why do I say this? Is because it's a bridge between education and environment, because if you see across this field right now, our students have set up stalls and are acting as young entrepreneurs. And they now, in the pursuit of that, they deal with different mindsets, different behaviors and different customers, different tastes and preferences. They learn how to speak, or they learn how to sell their product. So that's what Casnival is about in the educational aspect. Now coming to the environmental aspect, right opposite to our school, there's a lake that my department is willing to adopt. And through adopting that lake, all the proceeds from this event, or all the cash funds that we've collected over the past 2-3 years, will go to that lake in reviving its biodiversity and securing it from encroachments. So this is the holistic idea of this event here. And to again not make this completely environmental or not make people aware of what exactly is going on, I made this event a little more fun while adding different components such as an oak jail, a jail which you can pay people to get arrested, and you can pay them to get bailed again. And we have something unique called spin art, which is run by our students. Spin art is something when you cycle and you put paint, the art automatically it paints itself. So like that, we have several unique activities this year, and our students' talent has been enacted through this event. This is technically the first non-lockdown, non-COVID restrictions event in Hyderabad, in my school at least, because last year also we had an open Casnival, but unfortunately due to COVID restrictions we couldn't have a bigger crowd. But if you can see right now, the ground is full, and we're expecting a good number of 4,000 to 5,000 people today, which all of them who are the participants and contributors to our league. What applause getting from your teachers and from the parents? Now, let me say this. Education is an obligation for me, and CAS is a passion. I'm extremely passionate about this because I've always been associated with this department of CAS since 9 years. Since I was in my middle years, till now in my senior school, I've been associated with CAS. And with Casnival in specific, I was associated since 2016. So, in simple words, I can say that Casnival is something integral of me. When it started, I was here.